మహారాష్ట్రలో బీజేపీ విజయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మహారాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించడం సంతోషమన్నారు. కాంగ్రెస్ ప్రచారాలను ప్రజలు నమ్మలేదన్నారు కిషన్ రెడ్డి. కులం, మతం పేరుతో ప్రజలను విడగొట్టాలనుకున్న కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ 3 రాష్ట్రాలకే పరిమితమైందన్నారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడం గర్వంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్పై మరొకసారి మహారాష్ట్ర ప్రజలు గతంలో కంటే అత్యధికమైనటువంటి ఓట్లు, సీట్లు బీజేపీకి ఇవ్వడం అనేటువంటిది మనం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో అనేక రకాలుగా గిందె సామెతగా ఈ దేశంలో అన్ని రకాల నష్టాలకు, అన్ని రకాలుగా ఈ దేశంలో ప్రజలకు ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దేశానికి మొత్తం నష్టానికి కారణమైనటువంటి తప్పుడు ప్రచారం రాహుల్ గాంధీ ఎత్తుకోవడం జరిగింది. ఈ మధ్య రాహుల్ గాంధీకి మతిమరుపు బాగా పెరిగిపోయింది. ఈ దేశానికి వాళ్ళ పార్టీయే అత్యధిక సమయం నేతృత్వం వహించిందనేది వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నమ్మ గారు, వాళ్ళ తాతగారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారని, ఈ దేశంలో 98% రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక శాతం అధికారం వెలగబెట్టిందనే విషయం ఆయన మర్చిపోయి భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో ఉన్నటువంటి సకల కారణాలకు కారణమైనటువంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం, ఒక వితండవాదం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు రాహుల్ గాంధీ చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ చిలక పలుకులకు, గురువింద గింజ సామెతకు మరి ఏమాత్రం ప్రజలు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క దుష్ప్రచారం మరొకసారి అర్థమైంది. ఈరోజు పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే, జార్ఖండ్లో, మహారాష్ట్రలో కలిపితే 30 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. జార్ఖండ్లో, మహారాష్ట్రలో 2 రాష్ట్రాలు వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు చూస్తే 30 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. అంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కూడగట్టుకున్నది. మహారాష్ట్రలో విపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కారు పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్